చంద్రబాబు అరెస్టు తర్వాత జనంలో సానుభూతి పొందేందుకు టీడీపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కుటుంబ సభ్యులను కూడా రంగంలోకి దింపింది. తాజాగా ఆయన ఆరోగ్యంపై కూడా సానుభూతి సంపాదించేందుకు ప్రయత్నిస్తోంది. వివరాలను మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, ప్రస్తుత టీడీపీ సినారియో అంతా కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు పరిసర ప్రాంతాల నుంచి కూడా చుట్టూ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే గత 33 రోజుల నుంచి కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ డిమాండ్ లో ఉన్నటువంటి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఏదైతే అప్పటి నుంచి కూడా వారానికి 2 సార్లు ములాఖతులు చేస్తున్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా కుటుంబ సభ్యులు లోపలికి వెళ్ళి ఒక సీనియర్ నేతకి తీసుకొని వెళ్తున్నారు. ప్రతిసారి కూడా నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, అలాగే ఒక సీనియర్ నాయకులు ముగ్గురు కూడా వెళ్ళి వచ్చి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు పడుతున్నటువంటి సిచ్యువేషన్, అక్కడ జరుగుతున్నటువంటి వివరాలు ఇవన్నీ కూడా చెబుతూ ఏదైతే సింపతి గెయిన్ అనే ఒక కాన్సెప్ట్ లో ఉంటున్నట్లుగా అధికార పార్టీ అంతా కూడా విమర్శిస్తున్నారు. వారందరూ కూడా చెబుతున్నటువంటి మాటల నేపథ్యంలోనే ఇప్పుడు కూడా మనం ప్రజెంట్ లేటెస్ట్ చూస్తుంటే చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిన్న సాయంత్రం నుంచి కొంత ఆందోళన కలిగిస్తుందని చెప్పేసి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ట్వీట్ చేయడం, నారా భువనేశ్వరి, నారా లోకేష్, నారా బ్రాహ్మణి అందరూ కూడా ఒకసారిగా ట్వీట్ చేస్తూ ప్రభుత్వం కావాలని కక్ష సాధించి చర్య చేస్తుందని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి దయనీయంగా ఉంది, ఆ ఎట్టి పరిస్థితిలో ఆయన సరైన వైద్యం జరగట్లేదని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా జైలు అధికారులు కూడా పోటీగా ఖచ్చితంగా ఏమీ లేదు అనే అంశాన్ని వారు కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఇదంతా కూడా ఒక్కసారిగా ఈ రోజు టీడీపీ శ్రేణులందరూ కూడా రోడ్లపైకి వచ్చి చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి మాకు ఆందోళన ఉంది, మాకు భయంగా ఉంది, ఏం చేస్తా ఏం వద్దు అనే అంశాన్ని వారందరూ కూడా వెలిపించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కూడా జైలు బోరం కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు. ఒక్కసారిగా వారందరినీ కూడా ఎక్కడికెక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కొంత ఇబ్బంది అయితే తప్పిందని చెప్పుకోవాలి. అయినా సరే ఇదంతా కూడా చంద్రబాబు చుట్టూ జరుగుతున్న నేపథ్యంలో మనం చూస్తుంటే ఇదంతా కూడా సింపతి గెయిన్ అయిన స్ట్రాటజీ అన్న టీడీపీకి అనే అంశాన్ని మాత్రం పరిశీలనలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే టీడీపీ శ్రేణులందరూ కూడా ప్రతి విషయాన్ని కూడా చంద్రబాబు చుట్టూ జరుగుతున్నటువంటి ఈ వ్యవహారాన్ని అటువైపు చూసుకుంటే అధికార పక్షం కూడా ఇదే వ్యవహారాన్ని చెప్తూ అదే పదే చెప్తూ అంటే మన మంత్రులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు చెప్తాం ఇదంతా కావాలని మీడియా సెక్టర్ అంతా కూడా చెప్తుంది. ఇదంతా ఏమీ లేదు, తప్పు చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు లోపల ఉన్నారని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళందరూ చెప్తున్నారు. ఇక టీడీపీ శ్రేణుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇదంతా కూడా రానున్న ఎన్నికల్లో కలిసి వచ్చే స్ట్రాటజీగానే తీసుకుంటున్నారు. ప్రతి విషయాన్ని కూడా కుటుంబ సభ్యులే దగ్గరుండి సీనియర్లందరూ సూచనలు సలహాలు మేరకు ఇవన్నీ చేస్తున్నట్లుగా మనకు ఉన్న సమాచారం మనకు తెలుస్తుంది. ఇప్పుడు సీనియర్లందరూ కూడా యనమల రామకృష్ణుడు కావచ్చు, అచ్చెన్నాయుడు కావచ్చు, ఏదైతే ఇవాళ అసలు కాదు వీళ్ళందరూ కూడా వచ్చి కుటుంబ సభ్యులతో వచ్చి నారా భువనేశ్వరిని కలిసి ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వీరందరూ కూడా చెబుతున్నటువంటి ఒకటే అంశం, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుంది, ఇదంతా కూడా కావాలని చంద్రబాబుని ఇరికిస్తుందనే అంశాన్ని కేసులో ఏ రకమైన పక్షం లేదు. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో విషయాలన్నింటిపై కూడా డెఫినెట్ గా రిలీఫ్ వచ్చి కడిగిన ముఖ్యంగా బయటకు వస్తారు చంద్రబాబు అని చెప్పేసి చెప్తున్నారు. ఇదే అంశాన్ని టీడీపీ శ్రేణులు కూడా ఏదైతే వాళ్ళు కూడా ఆశాభావం చేస్తారు ఇదే విషయాన్ని. అయితే ఇదంతా కూడా ఏదైతే పొలిటికల్ స్ట్రాటజీ అనుకోవచ్చు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. రాజమండ్రిలో అయితే మాత్రం డెఫినెట్ గా రాజకీయ పరంగా ఇదంతా కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజీ, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే ఎలక్షన్స్ లో లబ్ధి పొందాలని టీడీపీ చూస్తుంది. ఈ రకంగానే నిరసన కార్యక్రమాలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇదంతా కూడా టీడీపీ శ్రేణులందరూ కూడా కుటుంబ సభ్యులు చెబుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మొత్తం ప్రజల్లోకి తీసుకెళ్లి నిరసన ప్రదర్శన చూస్తున్నారు. రైట్ మోహన్, థ్యాంక్ యూ.